హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులు, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి 300 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్. ఏపీ రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం 20,000 నుంచి 1,47,760 వరకు పే స్కేల్ బ్యాండ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఇతర వివరాలకు https://aphc.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూడవచ్చు. మరి ఏపీ హైకోర్టు కు సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే ఈ వెబ్సైట్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం aphc.gov.in అని. మరి ఈ వెబ్సైట్ మీరు నేరుగా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఏపీ హైకోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ లో మనం ఇక్కడ జనరల్ నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ అన్ని రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో జనరల్ నోటిఫికేషన్స్ లోనే మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇక్కడ మనం ఒక లింక్ అనేది చూస్తూ ఉన్నాం. మనం ఈ లింక్ అనేది క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ లింక్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు మనకు హైకోర్టు కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ మొత్తం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 12 పేజీలు ఉంది. ఈ 12 పేజీల్లో మరి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇది మార్చి 20, 2026వ తేదీన విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ examiner, typist, copyist, data entry operator, stenographer and office subordinate in the High Court of Andhra Pradesh under the service rules of the High Court of Andhra Pradesh 2025 to be filled by direct recruitment అంటూ సమాచారం ఉంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు https://aphc.gov.in అనే వెబ్సైట్ ద్వారా మార్చి 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 19 అర్ధరాత్రి మనకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో పంపిస్తే అటువంటి దరఖాస్తులను యాక్సెప్ట్ చేయరు. మరి వేకెన్సీ పొజిషన్ చూస్తే మొత్తం 300 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 300 ఉద్యోగాలకు సంబంధించి మనం సమాచారం చూసినట్టయితే మొదటగా సెక్షన్ ఆఫీసర్ 5 పోస్టులు ఉన్నాయి. దీనికి పే స్కేల్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సైడ్ లో పే స్కేల్ కూడా ఉంది. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్టు, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 పోస్టు, యూడి స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు. నెక్స్ట్ అసిస్టెంట్ 78 పోస్టులు, ఎగ్జామినర్ 27 పోస్టులు, టైపిస్ట్ 44 పోస్టులు, కాపీయిస్ట్ 34 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 1 పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు. మొత్తంగా అన్ని కలిపి మనకు 300 పోస్టులు మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ పోస్టులకు 20,000 నుంచి 1,47,760 వరకు పే స్కేల్ అనేది ఉండబోతోంది. మరి పోస్టును బట్టి ఇక్కడ పే స్కేల్ అనేది మనం చూసుకోవచ్చు. మొత్తంగా పే స్కేల్స్ కూడా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేస్తారో దాన్ని బట్టి పే స్కేల్ అనేది ఉండబోతోంది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి రోస్టర్ మనకు ఏ
కేటగిరీకి ఏ పోస్టులు ఉన్నాయి అనే దానికి సంబంధించి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం సెక్షన్ ఆఫీసర్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు మరి ఏ పోస్టు ఏ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది అనే పూర్తి వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే మొదటగా ఇక్కడ మనకు బ్రేకప్ వేకెన్సీస్ అనేవి చూసుకొని మరి మీ కేటగిరీకి దానికి సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత దానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది, మరి కొన్ని పోస్టులకు టైప్ రైటింగ్ హయ్యర్ అయిపోయి ఉండాలి అని అడగడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని గమనించి ఆ క్వాలిఫికేషన్స్ ఉండి దానికి సంబంధించినటువంటి అర్హతలు మీకుంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఉమెన్ రిజర్వేషన్ ఆఫ్ 33 ఆఫ్ పోస్ట్ వుడ్ బి filled as per the GOMS number 77 August 2nd 2023 dated అంటూ ఇవ్వడం జరిగింది. అంటే 33 ఇది ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఇక మనం దీనికి సంబంధించి పోస్ట్ యొక్క అర్హతలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మొదటగా సెక్షన్ ఆఫీసర్స్ చూస్తే డిగ్రీ ఇన్ లా, అంటే లాకు సంబంధించినటువంటి డిగ్రీ కలిగినటువంటి వారు సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అది 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కోర్స్ అయినటువంటి డిగ్రీ లా. నెక్స్ట్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కు బీటెక్ డిగ్రీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కు ఈ 2 అర్హతలు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ కు మరి కంప్యూటర్ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అది కూడా హయ్యర్ గ్రేడ్ లో పాస్ అయి ఉండాలి. ఈ 2 ఉన్నటువంటి వారు కంప్యూటర్ ఆపరేటర్ కు దరఖాస్తు చేయవచ్చు. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ లా అండ్ BLISC. మనకు డిగ్రీ లా డిగ్రీతో పాటు BLISC తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు మరి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, లైబ్రేరియన్ గ్రేడ్ 2 వారు అయితే మరి లాకు సంబంధించినటువంటి డిగ్రీ లేదా సైన్స్ ఆర్ట్స్ ఎనీ డిగ్రీతో పాటు BLISC చేసినటువంటి వారు లైబ్రేరియన్ గ్రేడ్ 2 కు దరఖాస్తు చేయవచ్చు. నెక్స్ట్, యూడీ స్టెనోగ్రాఫర్ చూసినట్టయితే మరి మస్ట్ పొసెస్ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా డిగ్రీ, మరి వీటిలో ఏదైనా డిగ్రీతో పాటు మస్ట్ పొసెస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 words per minute, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అంటూ ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రాఫర్ కు మనకు ఇక్కడ షార్ట్ హ్యాండ్ తో పాటు మరి ఏదైనా డిగ్రీ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. అర్హతలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతల ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, అసిస్టెంట్ తర్వాత ఎగ్జామినర్ చూసినట్టయితే ఎనీ డిగ్రీ ఉన్నటువంటి వారు అసిస్టెంట్ లేదా ఎగ్జామినర్ అనే దానికి దరఖాస్తు చేయవచ్చు. నెక్స్ట్, టైపిస్ట్ కాపీయిస్ట్ చూస్తే దీంట్లో కూడా ఎనీ డిగ్రీతో పాటు మరి ఇంగ్లీష్ హయ్యర్ అనేది పూర్తి చేసినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చివరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా కంప్యూటర్ కు సంబంధించిన డిగ్రీతో పాటు ఇంగ్లీష్ హయ్యర్ టైప్ రైటింగ్ అయిపోయినటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. నెక్స్ట్, స్టెనోగ్రాఫర్ ఏదైనా డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ అయిపోయినటువంటి వారు స్టెనోగ్రాఫర్ కు దరఖాస్తు చేయవచ్చు. ఆఫీస్ సబార్డినేట్, ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కు మినిమం 7th క్లాస్ అనేది పూర్తయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే 7th క్లాస్ పాస్ అవడంతో పాటు ఇంటర్మీడియట్ లేదా ఆ పై స్థాయి అర్హతలు ఉన్నటువంటి వారు వీటికి కన్సిడర్ చేయరు. కేవలం 7th పాస్ అయ్యి లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ కు దరఖాస్తు చేయవచ్చు. ఈ విధంగా మొత్తం మనకు 13 రకాల పోస్టులు, మొత్తం 300 ఖాళీలు అనేవి హైకోర్టు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు, అది కూడా January 1st 2026 ఈ కట్ ఆఫ్ డేట్ లోపు ఈ వయసు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. దాంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అలాగే పర్సన్స్ విత్ డిసేబిలిటీ వారికి మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఇక రిజర్వేషన్స్ అన్ని కూడా ఏ విధంగా అయితే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఉంటాయో అదే విధంగా రిజర్వేషన్స్ అన్ని కూడా ఇందులో అమలు అవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మనకు ఇచ్చారు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్టయితే మనకు సెక్షన్ ఆఫీసర్ కు డిగ్రీ స్టాండర్డ్ లో ఎగ్జామ్ అనేది ఉండబోతోంది. ఇక్కడ సిలబస్ అండ్ మార్క్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సెక్షన్ ఆఫీసర్ కి అయితే జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్కులు, మొత్తంగా మనకు 80 మార్కులకు ఉంటుంది సిలబస్ అండ్ మార్క్స్. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్. టోటల్ ఈ 8 రకాల పోస్టులకు డిగ్రీ స్టాండర్డ్ తో పరీక్ష ఉంటుంది. మరి పరీక్షలో జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులకు ఇస్తారు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 10th స్టాండర్డ్ లో ఉంటుంది. వీరికి జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు, మొత్తం 80 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విత్ విల్ బి ఆఫ్ ద స్టాండర్డ్ అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 80 questions. Each question will carry 1 mark, that is 80 marks. The duration of the examination will be 90 minutes. The details of syllabus of each and every post are shown in annexure. మరి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ కు, అది కూడా 90 minutes లో మీరు పరీక్షను రాయాలి. మొత్తం టాపిక్ వైజ్ గా సిలబస్ అనేది మనకి అనెక్సర్ లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో ఉంటుంది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీ ఓపెన్ కాంపిటీషన్ అయితే 40%, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 40% వస్తే క్వాలిఫై అయినట్టు, బీసీ వారు 35%, ఎస్సీ ఎస్టీ వారు 30%, అలాగే పీడబ్ల్యూడి వారు కూడా 30%. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వుడ్ బి యాజ్ పర్ దేర్ కేటగిరీ. ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే వారి కేటగిరీని బట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ తర్వాత మరి మెరిట్ అనేది సాధించినటువంటి వారికి ఈ ఉద్యోగాలు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారికి అయితే 800 రూపాయలు ఫీజు, అదే మరి మిగిలినవి అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వారికి అయితే 400 రూపాయలు ఫీజుగా మరి ఇవ్వడం జరిగింది. తర్వాత ది క్యాండిడేట్ షెల్ పే సపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్. ఏ పోస్ట్ కు దరఖాస్తు చేస్తే ఆ పోస్ట్ కు మీరు ఫీజు అనేది సపరేట్ గా పే చేయాల్సిన అవసరం ఉంది. ది అప్లికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ టు బి లిమిటెడ్ ఆర్ పెయిడ్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్ ద్వారానే ఫీజు అనేది పే చేయాలి. ది అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్. ది applicant may choose the test center with 3 preferences. However, the High Court reserves the right to allow the applicant any chosen center depending on the availability of the resources, including centers or systems, or to abolish or create new center for administrative reasons. 3 preferences మరి అప్లికెంట్ అప్లై చేసేటప్పుడు 3 preferences ఇస్తే వాటి ఆధారంగా ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తు చేయాలనుకున్నటువంటి వారు మరి ఏవేవి కలిగి ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మరి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత మరి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే మీకు ఇక్కడ టెలిఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఈ టెలిఫోన్ నంబర్స్ ని మామూలుగా వర్కింగ్ అవర్స్ లో అంటే మార్నింగ్ 10:30 to 5 PM వరకు మీరు మరి వీటికి కాల్ చేసి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఇక లాస్ట్ చివరిలో అనెక్సర్ లో మనకు సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అంటూ మనకు టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలిన పోస్టులకు సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం ఏవేవైతే పోస్టులు పేర్కొన్నారో ఆ పోస్టులకు సంబంధించిన పూర్తి సిలబస్ ను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా టోటల్ గా హైకోర్టులో ఈ 300 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి నోటిఫికేషన్ లో ఉంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అర్హతలు కలిగి ఉన్నారో అలాగే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉందో అటువంటి వారు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది.
మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.